ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 మరియు 25వ వచనము. హెబ్రీయులు 10:25లో రచయిత పాఠకులను ముందుగానే కొందరు అలవాటు చేసుకున్నట్లుగా ఒకరినొకరు కలుసుకోవడం నిర్లక్ష్యం చేయవద్దని ఉద్బోధిస్తున్నాడు. నాకు కూడా ఒక నడిపింపు కావాలి. పరిస్థితులు మారిపోయినప్పుడు సంఘ అనుభవాన్ని మనం ఎలా పొందుకోగలం? సంఘంగా ఉండుటకు కొనసాగగలమా? దేవుడు మనల్ని నడిపించిన రీతిగా ఒకరికి ఒకరు కట్టుకుంటూ, అలాగే సృజనాత్మకంగా ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుందాం. మద్దతు వచనాన్ని పంపిద్దాం. మనకు చేయగలిగే వారంగా కూడుకుందాం. ఒకరి కోసం ఒకరం ప్రార్థిద్దాం. సంఘంగా ఉందాం. సంఘ భవనంలో కూడుకొనుటకు వీలు లేని వారికి నువ్వు ఎటువంటి విధంగా సహాయపడగలవు? ప్రార్థన. ప్రియమైన దేవా, నేను సంఘంగా ఎలా ఉండాలో మీరు నాకు చూపించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.